ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి రేఖ? అంటే ఒకవేళ నీకు చెప్పడం ఓకే అయితే? అది ఏం లేదు, ఊరికే రసీదు పిన్ని గారు. మ్మ్హ్మ్. ఈ రసీదు ప్రకారం చూస్తే ఈ లాకెట్ ని ఎవరో జెంట్స్ కొన్నట్టున్నారు. ఇదేదో రాంగ్ లీడ్ చేతికి చిక్కినట్టుంది. ఈ లాకెట్ కి రాఘవ అమ్మగారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ, ఆ. ఏమైంది రేఖ? అంతా ఓకే కదా? అబ్, ఆ పిన్ని గారు అంతా బానే ఉంది. అది యాక్చువల్లీ నేను ఒక స్టోరీ చేస్తున్నాను కదా, సో దాన్ని రిపోర్ట్ చేయడానికి ముందు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానంతే. అదా సంగతి. నేనింకా మా రాఘవ్కి కొంచెం మంచి బుద్ధి వచ్చిందేమో, తను మా బంగారు లాంటి రేఖకి నగ గిఫ్ట్ గా ఇచ్చాడేమోనని. లేదు పిన్ని గారు, మీ రేఖకి ఇంకా అంత అదృష్టం పట్టలేదు. నేను వెళ్ళొస్తాను. మొత్తం జ్యూస్ ఎంత పడేసావు? నీకు చూసుకొని నడవడం రాదా ఏంటి? కళ్ళు నెత్తిలో పెట్టుకొని నడుస్తున్నావా ఏంటి నువ్వు? నేను ఎదురుగా చూసుకుంటూనే వస్తున్నాను. అయినా మీరు కావాలనే జ్యూస్ వలకపోశారు. మీరు ప్రతిరోజు ఎందుకు ఇలా చేస్తున్నారు? దానివల్ల నాకు ఆఫీస్కి రోజు లేట్ అయిపోతుంది. చూస్తున్నారా అత్తయ్య గారు, నా మీద ఎలా నిందలు మోపుతుందో మీ ఫేవరెట్ రిపోర్టర్ రేఖ. ఒక్క నిమిషం, మీరిద్దరూ వినండి. నాకు పొద్దున్నే ఇంట్లో ఏ విధమైన యుద్ధం చూడాలని లేదు. రేఖ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండొచ్చు కదమ్మా. వెళ్ళి నీ బట్టలు మార్చుకో, వెళ్ళు. సారీ పిన్ని గారు. నువ్వు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా అయిపోలేదా? లేదు 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 లేదు, నా హోలీ అయితే ఎప్పుడూ అయిపోయింది. కానీ చూస్తుంటే మీకు మీ ఫ్యామిలీకి ఇంకా అర్థం కాలేనట్టుంది. హోలీ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందని. అందుకే కదా ముందు మీరేమైనా బాత్రూమ్ లో తడిపేశారు, ఆ తర్వాత బయటకు వెళ్తే దివ్యోదయ నా మీద జ్యూస్ ఇలా వలకపోసేశారు. మళ్ళీ ఎవరైనా కూల్ డ్రింక్స్ ఇస్తే గనక మళ్ళీ హోలీ ఆట మొదలు పెడతాను. హోలీలో డ్రింక్స్ తాగి డ్రామా చేసావు, అది సరిపోలేదా ఏంటి? పట్టేసుకోండి పట్టేసుకోండి, పట్టేసుకోండి, ఎర్రకోటలో పట్టేసుకోండి. అయినా బాత్రూమ్ లో నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఏదో నా అంతటి నేను ఏదో చేసుకోలేనట్టు. సరే, ఇంకోసారి హెల్ప్ కావాల్సి వస్తే నన్ను మాత్రం సరే, అడగకు. ఇంకొకసారి హెల్ప్ అడిగితే మీరు అస్సలు రాకండి, ఓకేనా? ఓ గాడ్, ఇప్పుడు ఇన్ని మాటలు అనేశాను. ఇప్పుడు నీ హెల్ప్ ఎలా అడగాలి? నీకు హెల్ప్ కావాలంటే అడగచ్చు కదా. ఇప్పుడే కదా మీరు నాకు హెల్ప్ చేయనని చెప్పారు. ఏదో నువ్వు అసలు ఏమి అన్నట్టు. అయినా నేనేమైనా అంటే మాత్రం ఏమైంది? మీరు అర్థం చేసుకోవాలి కదా.
చూసారా, నేను చెప్పాను కదా, మిమ్మల్ని అందుకే హెల్ప్ అడగలేదు. మీ అబ్బాయిల వల్ల ఒక్క పని కూడా కాదు. మీ వల్ల ఏం కాదు, నేనే చేసుకుంటాలేండి. నేను చెప్పాక నేను చేసుకుంటాను, మీ వల్ల ఏం కాదులేండి. సరే, ఇంకొకసారి ట్రై చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయింది? మీరు నా డ్రెస్ కట్ చేసేసారా? నేనే సెట్ చేసుకునేదానిగా మిమ్మల్ని హెల్ప్ అడిగి తప్పు ఇదేమంత చేశాను. పెద్ద విషయం కాదులే. నువ్వు మిస్సెస్ సూర్యవంశివి. ఒక డ్రెస్ తక్కువ అయితే నీ గౌరవం ఏం తగ్గిపోదులే. గౌరవం తగ్గిపోదు అంటే మిస్సెస్ సూర్యవంశీ అయితే? నువ్వు మిస్సెస్ సూర్యవంశివి. ఒక డ్రెస్ తక్కువ అయినంత మాత్రాన నీ గౌరవం ఏం తగ్గిపోదులే. మిస్సెస్ సూర్యవంశీ. నాకు తెలుసు రేఖ, నువ్వు దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నావో. కానీ క్షమించు, నేను నీ ఎంక్వైరీని ఫ్లాప్ చేసేశాను. ఇది జ్యువెలరీ షాప్ నుంచి వచ్చింది. రేఖ పేరు మీద రిసిప్ట్. మీరు రేఖకి కొత్త జ్యువెలరీ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఒక్క నిమిషం మిస్ మెడోనా, నేను గనక మన రేఖకి ఏదైనా జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చినా సరే దానికి నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సారీ. అరే ఆగు, చూపించు అసలు అదేంటి రిసిప్టో. అమ్మా దుర్గమ్మ తల్లి, రేఖ నర్మద లాకెట్ వరకు వచ్చేసింది. ఇలా అయితే తనకి అతి త్వరలో నర్మదే రాఘవ తల్లి అన్న విషయం కూడా తెలిసిపోతుంది. కానీ నేను అలా జరగనివ్వలేను. మిస్ మెడోనా, నువ్వు నిజంగా అనుకుంటున్నావా నేను కూడా నీకు ఏదైనా జ్యువెలరీ గిఫ్ట్గా ఇవ్వాలని? అప్పుడు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. వెళ్ళా జ్యువెలరీకి చెప్పు, ఓ గంట తర్వాత మళ్ళీ రమ్మని. అది కూడా ఇంకొక రసీదు పట్టుకురమ్మని, సరిగ్గా నేను చెప్పినట్టుగానే. ఈ పని జ్యువెలరీనే కాదు, మీ నుంచి నాకు ఇంకొకటి కూడా కావాలి. అంటే మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఒకసారి చెప్పేది వినండి అత్తయ్య గారు. సరే చెప్పు. రేఖ తిప్పుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది, మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నట్లు. ఆఫీస్కి వెళ్ళి ఏదేదో బిగ్గు పనులు చేస్తున్నట్టు. తన మంచి డ్రెస్ల మీద ఏమైనా వలకపోయాలనుకుంటున్నాను, కానీ మీరు నన్ను తిట్టకూడదు. నువ్వసలు అరే, నేనేమన్నాను? సరేలే, నేనేం తిట్టంలే. ఇంక వెళ్ళు. ఇక నీ ముద్దుల మిసెస్ నర్మద గారు చచ్చిపోయేంత వరకు నీకు ఎప్పటికీ తెలియనివ్వను నర్మదే రాఘవ వాళ్ళ అమ్మ అని.